సింకోప్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాము. సడన్ గా ఫెయింట్ అటాక్స్ అనమాట, ఆ డ్రాప్ అటాక్స్ అంటాం. అలా పడిపోతారు సడన్ గా. సో కారణం తెలియదు. బట్ హౌ టు డయాగ్నోస్ సింకోప్ వర్సెస్ సీజర్ అంటారు. రెండు ఒకేలాగా ఉంటాయి. సో సింకోప్ ఏంటంటే మీకు జర్కీ మూమెంట్స్ లాగా ఉండదు, జస్ట్ అట్లా ఫెయింట్ అయిపోతారు. అలాగే మీకు టీఏఎల్ అంటే ఒక టైప్ ఆఫ్ స్ట్రోక్ లో కూడా సింకోప్ అలా జస్ట్ ట్రాన్సిట్ ఇస్మిక్ అటాక్ జస్ట్ ఫెయింట్ అయ్యి అలా డ్రాప్ అటాక్ లా పడిపోతారు. మీకు సింకోప్ లో కారణం వెసోవేగల్ సింకోప్ ఉండొచ్చు, ఫిజియోలాజికల్ కండిషన్, పెథలాజికల్ కండిషన్స్ లైక్ మీ కార్డియాక్ డిసీజెస్ ఏమైనా ఉన్నా కానీ ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. రెగ్యులర్ ఈసీజీ గానీ, రిథమ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా కానీ అలాగే ఎక్కువ చూసుకుని అట్లా మనకి సింకోప్ కారణాలు అలాగే హోల్డర్ అనాలిసిస్ చేసుకోవాలి. తర్వాత న్యూరలాజికల్ కాసెస్ ఏమున్నాయో నేను చెప్పినట్టుగా వాసోజెనిక్ సింకోప్ కామన్ గా చూస్తూ ఉంటాము. దాంతో పాటు ఈ సర్క్యులేషన్ ప్రాబ్లం ఎక్కువ తక్కువ ఉండటం వల్ల కూడా కొంచెం నేను అన్నట్టు టీఏ అటాక్స్ ఎక్కువ, అలాగే దాంతో పాటు ఫిట్ త్రో చేయటం లాగానే, అంటే అన్ని ఫిట్స్ లో కూడా గట్టిగా అలా మూమెంటరీగా గట్టిగా కొట్టుకుంటూ వల్ల ఏముండదండి. కొంచెం ఏటోనిక్ సీజర్స్ అంటాం. అంటే మీకు ఏం జస్ట్ అట్లా కొట్టుకోకుండా సడన్ గా యాబ్సెన్స్ సీజర్ లాగా అట్లా జర్క్ మూమెంట్ లాగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ అటెండర్స్ ఆ పానిక్ సిచ్యువేషన్స్ లో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఆ హిస్టరీ అడగాలి. మనం కరెక్ట్ హిస్టరీ తీసుకుంటే కనుక దెన్ వీ కెన్ కమ్అట్ విత్ ఏ ప్రాపర్ డయాగ్నోసిస్.